డియర్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఫిజిక్స్ క్లాస్లో ఒక చిన్న కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం రండి. మీకు తెలుసు, బ్రాడ్గా క్లాసిఫై చేస్తే ఫిజిక్స్లో బేసిక్గా 2 బ్రాంచెస్ వస్తాయి. ఒకటి క్లాసికల్ ఫిజిక్స్ అండ్ సెకండ్ వన్ మోడర్న్ ఫిజిక్స్. మోడర్న్ ఫిజిక్స్ అంటే ఆఫ్టర్ 1900 వచ్చిన రీసెంట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి కదా, వాటిని మనం మోడర్న్ ఫిజిక్స్ అంటాం. ఇది ఓల్డెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్. ఫిజిక్స్లో ఓల్డెస్ట్ బ్రాంచ్ క్లాసికల్ ఫిజిక్స్. ఇంకా కొన్నిసార్లు దీన్నే న్యూటోనియన్ మెకానిక్స్ అని అంటారు. న్యూటన్ ఎరా అనమాట ఇదంతా. ఓల్డెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ న్యూటన్ ఎరా. దీంట్లో ఉన్న డిఫరెంట్ బ్రాంచెస్ వచ్చి మెకానిక్స్, ఆప్టిక్స్, థర్మోడైనమిక్స్ రిలేటెడ్ టు హీట్. ఆప్టిక్స్ అంటే తెలుసు నీకు, రిలేటెడ్ టు లైట్. థర్మోడైనమిక్స్ రిలేటెడ్ టు హీట్. ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. అకౌస్టిక్స్ అని కూడా ఉంటుంది, రిలేటెడ్ టు సౌండ్. అకౌస్టిక్స్ రిలేటెడ్ టు సౌండ్. ఓకే, జస్ట్ బ్రాడ్ క్లాసిఫికేషన్ చేశాను నేను అంతే. డీప్గా ఈచ్ టాపిక్లోంచి మనం ప్రతి చాప్టర్ వచ్చినప్పుడు దాని గురించి డీప్గా డిస్కస్ చేద్దాం. బేసిక్గా ఈ క్లాసికల్ ఫిజిక్స్లో ఫస్ట్ పార్ట్ వచ్చి మెకానిక్స్. కొన్ని ఏరియాల్లో దీన్నే క్లాసికల్ మెకానిక్స్ అని కూడా అంటారు. క్లాసికల్ మెకానిక్స్. సో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఉన్న సిలబస్లో 14 చాప్టర్స్ ఫస్ట్ ఇయర్ సిలబస్లో ఉన్నాయి, 14 చాప్టర్స్ సెకండ్ ఇయర్ సిలబస్లో ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ 14 ఉన్నాయి సార్. ఫస్ట్ ఇయర్ సిలబస్లో 14 చాప్టర్స్ ఉన్నాయి. సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో 14 చాప్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవి కాకుండా ఒకటి ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్ కూడా ఉంది. ఓకే, వీటిల్లో 80% ఆఫ్ ద సిలబస్, 70% అనుకోవచ్చు, 70% ఆఫ్ ద సిలబస్ మనకి ఈ క్లాసికల్ ఫిజిక్స్ నుంచే వస్తుంది. 30% ఆఫ్ సిలబస్ మాత్రమే మోడర్న్ ఫిజిక్స్ నుంచి వస్తుంది. దట్ ఈజ్ అటామిక్ ఫిజిక్స్ అండ్ న్యూక్లియర్ ఫిజిక్స్, సెమీ కండక్టర్ డివైస్ ఉంది, ఎలక్ట్రానిక్స్. నువ్వు ఎలక్ట్రానిక్స్ కూడా ఈ మోడర్న్ ఫిజిక్స్లో తీసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ సో సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో ఒక పార్ట్ అనమాట ఇది. ఓవరాల్ చాప్టర్స్లో నువ్వు అబ్జర్వ్ చేస్తే 70% ఆఫ్ ద ఫిజిక్స్ కాన్సెప్ట్స్ ఈ క్లాసికల్ ఫిజిక్స్లోంచి ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఇయర్ తీసుకుంటే పర్టికులర్గా ఫస్ట్ ఇయర్లో మెకానిక్స్ కంప్లీట్గా ఉంటుంది ఎక్కువ, ఇంకా థర్మోడైనమిక్స్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ మొత్తం ఇదే, మెకానిక్స్, థర్మోడైనమిక్స్. దాన్నే మనం మెకానిక్స్ 1 అని, మెకానిక్స్ 2 అని, హీట్ పార్ట్ అని డివైడ్ చేసుకుంటాం. సో ఓవరాల్ డివిజన్ ఇది. ఫిజిక్స్లో ఉన్న డిఫరెంట్ బ్రాంచెస్లో ఫిజిక్స్ మనకి ఇంటర్మీడియట్లోకి వచ్చేసరికి ఏం చేశాడంటే కొన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. కొన్ని మీడియం లెవెల్లో కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం, కొన్ని డీప్గానే నేర్చుకుంటాం. వాటి డీప్గా నేర్చుకునే వాటిలో మెకానిక్స్ ఒకటి. ఓకే, ఇది క్లియర్ అయినా సార్? రైట్. డియర్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? ప్రీవియస్ క్లాస్లో మనం టోటల్ ఫిజిక్స్ సిలబస్ని 2 బ్రాడ్ క్లాసిఫికేషన్ చేసాం. ఒకటి క్లాసికల్ ఫిజిక్స్ అని, ఇంకోటి మోడర్న్ ఫిజిక్స్ అని. ఈ క్లాసికల్ ఫిజిక్స్లో డిఫరెంట్ బ్రాంచెస్ని ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. మోడర్న్ ఫిజిక్స్లో ఉన్న డిఫరెంట్ బ్రాంచెస్ అటామిక్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ అంటే సబ్ అటామిక్ లెవెల్లోకి వెళ్ళిపోతాం. క్వాంటమ్ మెకానిక్స్, ఎలక్ట్రానిక్స్, ఇదంతా మోడర్న్ ఫిజిక్స్. క్లాసికల్ ఫిజిక్స్లో కూడా డిఫరెంట్ బ్రాంచెస్ చెప్పాను. థర్మోడైనమిక్స్, ఆప్టిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిజం, అకౌస్టిక్స్, ఇవన్నీ మాట్లాడుకుందాం. వాటిలోనే ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సిలబస్లోంచి ఏ చాప్టర్స్ మెకానిక్స్లోకి వస్తాయి, ఏ చాప్టర్స్ థర్మోడైనమిక్స్లోకి వస్తాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సిలబస్లో మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నట్టు 14 చాప్టర్స్ ఉన్నాయి. టోటల్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్లో ఫిజిక్స్ సిలబస్లో 14 చాప్టర్స్ ఉన్నాయి. ఇవి 14 చాప్టర్స్ ఒకసారి చూడండి. యూనిట్స్ అండ్ మెజర్మెంట్, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, వర్క్, ఎనర్జీ అండ్ పవర్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, గ్రావిటేషన్,
మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. సార్ ఇది సాలిడ్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, ఆసిలేషన్స్ అండ్ వేవ్స్. ఇవి 14 చాప్టర్స్. ఇవి 12 + 2 14 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 14 చాప్టర్స్లో ఈ ఫస్ట్ ఇదంతా మెకానిక్సే. ఇక్కడ చూడండి, ఈ అవుట్ ఆఫ్ 12 ఈ 9 చాప్టర్స్, ఈ 3 + 3 + 3 ఈ 9 చాప్టర్స్ మెకానిక్సే. కంప్లీట్ మెకానిక్స్. ఇది క్లాసికల్ మెకానిక్స్. ఇదంతా క్లాసికల్ మెకానిక్స్. మెకానిక్స్లోనే ఈ పార్ట్ చూడండి, ఆసిలేషన్స్ అండ్ వేవ్స్. ఇది వేవ్ మెకానిక్స్. దీన్ని వేవ్ మెకానిక్స్ అంటారు. ఓకే, ఈ పార్ట్ చూడండి, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్ అండ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. దీన్ని హీట్ అంటాం. సో ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో ఉన్న 14 చాప్టర్స్ కంప్లీట్గా క్లాసికల్ ఫిజిక్స్లోకే వస్తుంది. దాంట్లో ఈ 9 + 2 11 చాప్టర్స్ మెకానిక్స్ అవుతుంది, 3 చాప్టర్స్ హీట్ అవుతుంది. ఇంకా కొద్దిగా డీప్గా అబ్జర్వ్ చేస్తే ఈ 2 చాప్టర్స్ ఉన్నాయి చూడండి, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్. వీటిని కైనమాటిక్స్ అంటారు సార్. కైనమాటిక్స్. న్యూటన్స్ లాస్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, వర్క్ ఎనర్జీ పవర్. ఈ పార్ట్ని డైనమిక్స్ అంట. ఓకే, సో ఏంటంటే ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివే స్టూడెంట్ తను చదివే ఫిజిక్స్ సిలబస్లో కవర్ చేస్తున్న రీజియన్స్ ఏంటో ఒక ఐడియా కోసం అన్నమాట. కైనమాటిక్స్ చదువుతాడు, డైనమిక్స్ నేర్చుకుంటాడు, వేవ్ మెకానిక్స్ మనం డిస్కస్ చేస్తున్నాం, ఇంకా హీట్ పార్ట్, హీట్ ఎనర్జీ, వర్క్ డన్, ఇలాంటివి రిలేట్ చేస్తున్న హీట్ పార్ట్. సో ఓవరాల్ ఐడియా కోసం ఒక ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ స్టూడెంట్ చదివే కవర్ చేసే సిలబస్ ఏంటనేది ఒక ఐడియా కోసం డిస్కస్ చేస్తున్నాను. ఓకే, ప్రీవియస్ సెక్షన్లో మెకానిక్స్ దాంట్లో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ మనం డిస్కస్ చేసాం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సిలబస్లో ఉన్న 14 చాప్టర్స్ ఎలా ఉంటాయి, ఏ రీజన్స్లోకి వస్తాయో మనం డిస్కస్ చేసుకుందాం. మెకానిక్స్ సార్ కంప్లీట్గా మెకానిక్స్ అన్నారు, మెకానిక్స్లో వేవ్ మెకానిక్స్ అన్నారు, హీట్ పార్ట్ ఉందన్నారు. సార్ మెకానిక్స్ అంటే ఏంటి? మెకానిక్స్ ఈజ్ అబౌట్ స్టడీ ఆఫ్ మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్. Study of motion of the objects. Mechanics is the study of motion of the objects, both cause and effect of motion. Cause and effect of motion. Sir, cause and effect ante neeku idea vachindi. Cause, what causes the objects to move? ఆబ్జెక్ట్స్ మూవ్ అవ్వడానికి రీజన్ ఏంటి? యూజువల్గా ఏముంటుంది? అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్, నెట్ ఫోర్స్ అప్లై చేసాం, బాడీ మూవ్ అయింది. దట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అండ్ వాట్ ఈస్ ఎఫెక్ట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎఫెక్ట్ ఆఫ్ మోషన్ మీన్స్ డిఫరెంట్ పారామీటర్స్ ఆఫ్ ద మోషన్. హౌ టు డిస్క్రైబ్ ద మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్. మనం ఆబ్జెక్ట్ మోషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని పారామీటర్స్ కావాలి కదా, లైక్ డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్, ఇలాంటివన్నీ ఎఫెక్ట్ ఆఫ్ మోషన్ అంటున్నాం. పోతే ఈ 2 రీజన్స్ని కవర్ చేసే పార్ట్ని ఏమంటున్నాం అంటే మెకానిక్స్ అన్నాం. దీన్ని డీటెయిల్డ్గా స్టడీ చేయడానికి 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఏంటి సార్ ఆ 2 పార్ట్స్? కైనమాటిక్స్ అండ్ డైనమిక్స్. కైనమాటిక్స్ అండ్ డైనమిక్స్. ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్లో ఈ ఎఫెక్ట్ గురించి మాత్రమే డిస్కస్ చేసేది కైనమాటిక్స్. సో కైనమాటిక్స్ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ మెకానిక్స్ విచ్ డీల్స్ విత్ ఎఫెక్ట్ ఆఫ్ మోషన్. ఇట్ డీల్స్ విత్ ద ఎఫెక్ట్ ఆఫ్ మోషన్. ఆల్రెడీ చెప్పాను నేను, ఎఫెక్ట్ ఆఫ్ మోషన్ అంటే డిఫరెంట్ పారామీటర్స్ ఆఫ్ ద మోషన్. ఇక్కడ మనం
రీజన్ గురించి డిస్కస్ చేయం. కైనమాటిక్స్ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ మెకానిక్స్ విచ్ డీల్స్ విత్ మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ వితౌట్ కన్సిడరింగ్ కాజ్ ఆఫ్ ద మోషన్. కేర్ఫుల్గా విను. కైనమాటిక్స్లో మనం బాడీస్ ఎందుకు మూవ్ అవుతాయి, మూవ్ అవటానికి రీజన్ ఏంటి, దీని గురించి మనం డిస్కస్ చేయం. ఓన్లీ ఎఫెక్ట్ ఆఫ్ మోషన్ గురించి డిస్కస్ చేస్తాం. అంటే ఎలాంటివండి? వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్, యాక్సలరేషన్, డిఫరెంట్ పారామీటర్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు డిస్క్రైబ్ ద మోషన్. ఆ పార్టికల్ యూనిఫామ్ మోషన్లో ఉందా, యాక్సలరేట్ అవుతుందా, డిసెలరేట్ అవుతుందా, బ్రేక్ అప్లై చేస్తే ఆబ్జెక్ట్ రెస్ట్లోకి వస్తుందిగా. వెహికల్లో వెళ్తూ మనం బ్రేక్ అప్లై చేస్తే సర్టన్ డిస్టెన్స్లో ఆ ఆబ్జెక్ట్ రెస్ట్లోకి వస్తుంది వెహికల్, దాన్ని రిటార్డేషన్ అన్నాం. ఇలాంటివన్నీ ఈ కైనమాటిక్స్లో వస్తాయి. కైనమాటిక్స్లో మనం చదివేది ప్యూర్లీ ఎఫెక్ట్ ఆఫ్ మోషన్, గుర్తుపెట్టుకోండి. ఇట్ డస్ నాట్ డీల్స్ విత్ ద రీజన్ ఫర్ ద బాడీస్ టు మూవ్. కాజ్ ఆఫ్ ద మోషన్ మనం డిస్కస్ చేయం ఇక్కడ. కాజ్ ఆఫ్ ద మోషన్ ఎక్స్ప్లెయిన్ చేసేది ఎవరు? డైనమిక్స్. సో డైనమిక్స్ ఈజ్ the branch of mechanics which deals with cause of motion. ఇందాకే చెప్పాను నీకు, కాజ్ ఆఫ్ మోషన్ అంటే ఏముంటుందండి? ఫోర్స్. ఫోర్స్ ఈజ్ ద కాజ్ ఆఫ్ ద మోషన్. ఫోర్స్, ఇంకా లీనియర్ మొమెంటం, వర్క్ డన్, ఎనర్జీ, పవర్, సర్క్యులర్ మోషన్, ఈ టైప్ ఆఫ్ టాపిక్స్ అన్ని మనం డైనమిక్స్ టైటిల్లో డిస్కస్ చేస్తాం. క్లియర్గా ఒక పాయింట్ అర్థం చేసుకోండి. కైనమాటిక్స్ డీల్స్ విత్ ప్యూర్ మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ వితౌట్ కన్సిడరింగ్ కాజ్ ఆఫ్ ద మోషన్. డైనమిక్స్ డీల్స్ విత్ ద బోత్ కాజ్ ఆఫ్ ద మోషన్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. ఓకే, కలెక్టివ్లీ కైనమాటిక్స్ అండ్ డైనమిక్స్ని కలిపి మనం ఏం చెప్పచ్చు? మెకానిక్స్ అనొచ్చు. ఓకే.